హాయ్ ఫ్రెండ్స్, గోబీ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. దీంట్లో సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే, సాసెస్లో వేసుకుంటే గోబీ మంచూరియా అయిపోతుంది. ఫస్ట్ గోబీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి గోబీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే దీంట్లో పురుగులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. పైన కవరింగ్ ఏమీ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే కదా, దీంట్లో కే విటమిన్ ఉంటుంది. కే విటమిన్ దేనికి యూజ్ అవుతుంది? బ్లడ్ చిక్కబడడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. వాటర్లో సాల్ట్ వేసి ఈ గోబీ పీసెస్ అన్నిటినీ కూడా వాటర్లో డిప్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ సోక్ చేసి పెట్టామనుకోండి, దాంట్లో ఏమైనా పురుగులకు సంబంధించిన ఎగ్స్ బయటికి వచ్చేస్తాయన్నమాట. 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, కొంచెం ఒకే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లైట్గా వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లోంచి కూడా వాటర్ వస్తాయి. సాల్ట్ తగిలి కాలీఫ్లవర్లోంచి కూడా కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మరీ లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా గట్టిగా కలుపుకుంటేనే పకోడీ బాగా వస్తుందన్నమాట. చాలా క్రంచీగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ పోసి వేడెక్కించేద్దాం. వేడెక్కించేసిన తర్వాత బాగా వేడెక్కాలి. బాగా హీట్ అయితేనే పకోడీలు బాగా వస్తాయన్నమాట. లేదంటే మెత్తగా ఉంటాయి. ఫస్ట్ ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటే ఆహా, చూసారు కదా, ఎమ్మీ కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగా ఫ్రై అవుతుంది కదా. ఇదే ప్రాసెస్లో మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు. చికెన్ పకోడీ కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి. సేమ్ మెజర్మెంట్స్ అనమాట అన్నిటికీ కూడా. నేనైతే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కూడా వేస్తాను. కానీ కరివేపాకు లేదు నా దగ్గర. ఈ చిల్లీస్తో కలిపి తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. జీడిపప్పు జస్ట్ షోయింగ్ పర్పస్ మాత్రమేనండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు, ఏం కాదు. ఈ సాల్ట్ మీ పచ్చిమిరపకాయల మీద కొద్దిగా సాల్ట్ అనమాట. అప్పుడు మీకు కారం తెలియదు అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, డెకరేషన్ బాగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్.